హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుందన్నమాట. మధ్యాహ్నం నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంటి వెనుకకైతే వెళ్తున్నానండి. కూలర్లో వాటర్ కిందకు వచ్చేస్తున్నాయి. వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట. పైన నుంచి సరిగా గాలి కూడా రావట్లేదు అని చెప్పేసి ఒకసారి చూద్దాం, డస్ట్ ఏమైనా పేరుకుపోయిందని చెప్పేసి వెళ్తున్నాను. ఇదిగోండి తోకలాగా నాకు రేవతి. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. సెలవు అనమాట. ఈరోజు ఇంటి దగ్గర ఉండి అల్లరి చేస్తున్నారు. అరుణేమో ఇప్పుడు దాకా సైకిల్తో ఆడేసి ఇప్పుడే వచ్చి స్నానం చేసి టీవీ చూస్తూ ఉన్నాడు. పెరుగన్నం కల్పించాను అరుణ్కి, వాడేమో టీవీ చూస్తూ తింటున్నాడు. రేవతి ఏమో ఇదిగో కూలర్ చెక్ చేస్తానని చెప్పాను కదా, నా ఆయనకు వచ్చేసింది. వాటర్ ఉన్నాయా చూడు, కూలర్లో ఉన్నాయా వాటర్? పైప్ తీసుకుని రా, పడదాం. ఈ హోల్స్ అన్నీ సున్నంతో బూడిపోయి ఉన్నాయి. హోల్స్ అన్నీ క్లీన్ చేశానండి. కూలర్కి పైన హోల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా డస్ట్ పట్టేసినాయి అనమాట. అవన్నీ క్లీన్ చేశాను. ఇప్పుడు వాటర్ మంచిగా వస్తున్నాయి. రేవతి నీ జడ చూపించు ఒకసారి. జడ కనిపించట్లేదు రేవతి, పూలే కనిపిస్తున్నాయి. పూల జడ నీది? జడేమో చిన్నగా ఉంది, పూలేంటి అంత పొడుగు పెట్టుకున్నావు? అవునా? రేవతి జడ ఎంత ఉందో అంత మాల కట్టానండి. దగ్గరగా చక్కగా కట్టాను. అది హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మొత్తం సాగబీక్కుంది. అది చూడండి ఎట్లా తిప్పుద్దో. తనకి ఇక్కడ దాకా కావాలి, భుజాల దాకా కావాలి. అది చూడండి. నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాగా. ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేశానండి, నిన్న చేశాను. కాకపోతే నిన్న గట్టిగా అవ్వలేదని చెప్పేసి ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను. ఈరోజు ఉదయాన్నే చూస్తే గట్టిగా అయిపోయింది. చక్కగా పిల్లలు మా వారు ఉదయం తినేశారు. నేనైతే అప్పుడు వంటగదిలో ఉన్నాను. వాళ్ళు తినేటప్పుడు టిఫిన్ చేస్తూ ఉన్నాను అనమాట. అందుకని నేను తర్వాత తింటానులే అని చెప్పాను. ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి ఇప్పుడు నేను తినేస్తాను. నీకు కూడా మరి పొద్దున మరి నాకు పెట్టకుండా తినేశారు మీరు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ స్టీల్ గిన్నెలో పెట్టాను, గట్టిగా అవ్వలేదు. తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేశాను, ఇప్పుడు గట్టిగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి దిగానే చూడండి కప్పులు రెడీగా పెట్టుకున్నారు అరుణ్ రేవతి. భలే ఉంది కదా? చాలా బాగుంది. చక్కగా పాలతో చక్కగా చేశాను అనమాట. ఇది ఓపెన్ చేయవా? రావట్లేదా? ఇటు ఒకసారి ఏం చేస్తా ఇటీ అరుణ్, నేను ఓపెన్ చేస్తా ఇటీ. అట్లా రాదు, దానికి సైడ్ అది హోల్ ఉంటుంది. ఏలు పెట్టి ఇట్లా లేపేసి వస్తుంది. అరుణ్ ఓపెన్ చేస్తున్నాడు. ఆల్రెడీ నువ్వు ఓపెన్ చేసావులే కానీ ఇంకో నేను పెడతాను రా. నీకు వచ్చారా? దాన్ని ప్రెస్ చేయాలి. ఈ కప్స్ మొన్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటి ముందు కొన్నానండి. అవి తినేసిన తర్వాత మళ్ళీ దాచిపెట్టాను అనమాట. ఇవి అలా ఉపయోగపడుతున్నాయి. నీకా? నాకు కూడా. ఇది సెకండ్ రౌండా? కొంచెం వచ్చింది కాబట్టి నాకు కదా. ఒక పక్కన నుంచి తీయాలరా, మొత్తం గొంతులు పెట్టినవి. మూత పెట్టేసాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసాయి. మళ్ళీ రేపు స్కూల్ నుంచి వచ్చాక. ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉంది. చక్కగా మనం బయట కొనుక్కున్న దానికంటే కూడా చాలా బాగుంది కదా. తీసుకోండి. నిండు అన్న ఇది. అది ఐస్ క్రీమ్ రా, బాగుందే. మొన్న మనం బయట నిజంగా దానికన్నా ఇదే బాగుంది కదా. పాలు మిగిలినప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి. నా ఐస్ క్రీమ్ తింటే నువ్వు ఈ చిన్న కప్పు ఐస్ క్రీమ్ బయట కొనుక్కోవాలంటే 15 రూపీస్ అండి. అదే మనం ఒక హాఫ్ లీటర్ పాలు పెట్టేసి ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, పాలు, పంచదార, వెన్నెల ఎసెన్స్, మొక్కజొన్న పొడి ఇవి ఉంటే చాలు. చక్కగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇంటిల్లో పాతి వచ్చి అనమాట. మేమైతే ఫుల్గా లాగిస్తున్నాం అనమాట ఈ సమ్మర్ మొత్తం కూడా. పిల్లలు అయితే పొద్దున ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 కప్స్ తినేసింది అనమాట రేవతి. అంటే కూల్ అంతగా లేదులేండి, కొంచెం తగ్గింది. మరీ కూల్ ఉన్నా కానీ మళ్ళీ దగ్గుతుందని చెప్పేసి కొంచెం కూల్ తక్కువగానే పెట్టాను.
అరుణేమో సగం తినేసి మళ్ళీ నాకే ఇచ్చాడు. మధ్యాహ్నం ఐస్ క్రీమ్ తిన్న తర్వాత 1 అవర్ అయితే పడుకునిపోయానండి. ఇప్పుడే లేచాను. లేచిన వెంటనే అరుణ్ రేవతి అయితే పడుకోమంటే పడుకోలేదు, హాల్లో టీవీ చూస్తామని చెప్పారు. అరుణ్ అయితే పడుకోలేదు కానీ రేవతి ఇంకా టీవీ చూస్తే పడుకుండిపోయింది. ఇప్పుడు అరుణ్కి బూస్ట్ పాలు కలిపి పక్కన పెట్టేశాను. పొద్దున కొంచెం కాఫీ ఉన్నాయి, అవి కొంచెం వేడి చేసుకుంటున్నాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. మధ్యాహ్నం టైంలో ఎండగా ఉందని చెప్పేసి ఆరేయలేదు. ఇప్పుడు కొంచెం కాఫీ తాగేసి బట్టలు అనేది ఆరేసి ఇక బాటిల్స్ కడగాలి. టెర్రస్ మీద బట్టలు ఆరేస్తూ ఉండగానే రేవతి వచ్చేసిందండి నిద్రలేచి. ఏం చేసావమ్మా స్పెషల్ అని అడుగుతూ ఉందనమాట. రోజు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్పెషల్ చేస్తాను తన కోసం. స్నాక్స్ ఐటమ్స్ ఏ ఒకటి రెడీగా ఉండాలి స్కూల్ నుంచి వచ్చేసరికి, లేకపోతే ఆ రోజు రచరచ చేస్తుందనమాట. ఈ రోజు అయితే ఏమీ లేవు. కొబ్బరి లడ్డూలు కూడా అయిపోయాయి, మొన్న చేశాను, ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. అయితే కొబ్బరి లడ్డూలు కూడా బాగున్నాయని చెప్పేసి పిల్లలిద్దరూ చక్కగా తినేశారండి. నిన్నటితో అయిపోయాయి, ఈరోజు ఏం లేవు. ఇంకా నేను సైలెంట్గా ఉన్నాను. ఎగ్స్ అయితే రెడీగా ఉన్నాయి కానీ ఇంకా తను అడిగితే వేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఉన్నాను. టెర్రస్ మీదకి వచ్చి ఆమ్లెట్ వేసేయమ్మా నాకు ఏదైనా పెట్టు అని చెప్తూ ఉంది. ఇంక సర్లే అని చెప్పేసి ఇదిగోండి కిందికి వచ్చేసి ఇంకా సన్నజాజులు కూడా పూలు కోయకుండానే వచ్చానండి. కోసిన తర్వాత వేస్తానులే అంటే వద్దు, నాకు ముందు వేసి పెట్టిన తర్వాత నువ్వు పూలు కోసుకో అని చెప్పింది. ఒకటైతే వేసి పక్కన పెట్టేశాను రేవతి కోసం, హడావుడికి కొంచెం లైట్గా మాడింది. ఇంకొకటైతే అరుణ్కి వేసి పక్కన పెట్టేసాను. హాయ్ అండి, ఈరోజు పిల్లలు నన్ను కోడిగుడ్డు కర్రీ చేయమన్నారు. ఇది యూట్యూబ్ ఛానల్లోనే ఒక మేడం చేస్తుంటే చూసా, మంచి ఫేమస్ ఛానల్ అనమాట. చూశాను ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కోడిగుడ్లన్నీ మొత్తం కొట్టేసి ఇలాగ ఆమ్లెట్ లా చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి. చేసుకొని ఇందులో బంగాళదుంప శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండానే ఇలాగా తురిమేసి వేసుకోవాలి. ఇది చాలా మంచి రెసిపీ అంట, చాలా బాగుంటది అని చెప్పేసి చెప్తుంటే ఒకసారి నేను చేశాను, చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా చాలా బాగుందని చెప్పన్నారు. ఈ గుడ్డు కూరలో బంగాళదుంప వేసినట్టే కూడా తెలియదు, అంత టేస్ట్ వచ్చింది. దీంతో పన్నీర్ కూడా వేయాలని చెప్పారు ఆ మేడం, కానీ మన దగ్గర పన్నీర్ రెడీగా లేదు. సో దీంతోనే అడ్జస్ట్ అయిపోతుంది. ఇదిగోండి మొత్తం తురుముతున్నాను. ఇట్లాగా కొబ్బరి కూర ఉంటుంది కదా, దాంట్లో పెద్ద రద్నాలు ఉన్న దాంట్లో తురిమేసేస్తున్నాను బంగాళదుంప. ఒక 4 గుడ్లకి ఒక పెద్ద బంగాళదుంప సరిపోతుంది. ఒక 4 ఉల్లిపాయలు అనమాట. సూపర్ ఉంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనే లిటిల్ బిట్ సాల్ట్ అనమాట, ఇది కొంచెం వేస్తున్నాను అంతే. కోడిగుడ్డు ముక్కలకి ఉప్పు పట్టడం కోసం కొంచెం లిటిల్ బిట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు హైలో పెట్టేస్తున్నాం. ఇందులోనే వెల్లుల్లి కూడా ఇలాగా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటే మంచి బాగుంటుందండి. అల్లం కూడా మంచి తురుముకోవాలి, ఇలా సన్నగా. అల్లం కూడా ఇలా సన్నగా తురిమేసాను ఇదే గ్రైండర్తో. ఉల్లిపాయలు సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొని సరిపోతుంది. మిర్చి ఏమో రౌండ్గా కట్ చేసేసాను అనమాట. ఇంకా మీకు ఇష్టం, నువ్వు కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసి. చక్కగా మంచిగా వేగిపోయాయి. ఇదిగోండి కరివేపాకు. మామిడి ఇలా స్టోర్ చేస్తాను అనమాట. ఇలాంటి ఒక బాక్స్ వేస్ట్ కూడా చేయలేదు, కంటైనర్ కూడా. ఇందులో కరివేపాకు శుభ్రంగా తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నార్మల్గా పెట్టుకోవచ్చు. కొంచెం 2 రెమ్మల వరకు. గింజేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే ఇంకో బాండీ పెట్టేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేపేసుకుందాం.
కొంచెం జీలకర్ర, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. మా పిల్లలు కూడా వంట దగ్గరికి వచ్చేస్తున్నారు నేర్చుకుంటానని. నేర్చుకోమని చెప్పాను. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే కదా పెద్దదే కాక హాస్టల్లో ఉండి ఇబ్బంది పడకుండా రూమ్ తీసుకొని ఓన్ కుకింగ్ చేసుకుంటే హెల్త్కి, ఆరోగ్యానికి మంచిది కదా. ఏంటమ్మా నేను ఇప్పుడు చేసుకుని ఎట్లా చేస్తాను చూస్తా. అడుగు అడుగు. అన్నయ్య ఇక్కడ ఇరికి అయిపోద్ది. నేను కావాలంటే చేస్తా. వద్దు వద్దు, ముట్టుకోకు ముట్టుకోకు. తెలుగులో పిచ్చి, తెలుగులో పిలువు. డాడీ అసలు అన్నయ్య ఊరుతా ఉంటే వచ్చి కాల్ చేస్తాను. ఏం కాదు. ఏంటి కాదు, కొత్తగా ఉన్నాను. ఏం బావా? వరకు కూడా గరం మసాలా, గరం మసాలా హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో తయారు చేసింది ఉంటుంది కదా గరం మసాలా పౌడర్. మన దగ్గర లేకపోతే కనుక బయట షాపుల్లో తీసుకొచ్చింది, కొంచెం వేసేసుకోవచ్చు అనమాట. అది వేసేసాను, అది మీకు చెప్పడం కోసమే మళ్ళీ చూపిస్తున్నా. ఇప్పుడు స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసి కూర కలుపుతూ ఉంటే కూరలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. మంచిగా వేగాలి. ఈ వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ఎలాంటి కూరలైనా బలాదూర్ అనమాట. అంత బాగుంటుంది. ప్లీజ్ అయిపోయినట్టే ఈ రోజు వంట సెక్షన్ మొత్తం మా వారు తీసుకున్నారు. నైట్ డిన్నర్ లోకి వంట ఒకసారి చేశారు, చాలా బాగుంది. అందుకే మళ్ళీ ఈ రోజు మేమే చేయమన్నాం. రెడీ చేద్దామా? భలే. నేను ఇక్కడే ఉంటున్నాను. కూర రెడీ అయిపోయింది లక్ష్మి. రెడీ అయిపోయినప్పుడు నాకు కొంచెం ఇది ఉప్పు చూడు. ఫస్ట్ ఉప్పు మనకన్నీ ఉప్పు రంగాలని అందరూ వచ్చేస్తున్నారు రెడీగా. ప్లేట్ పెట్టరా. చిన్న ప్లేట్ తీసుకో. అందరికి ఒక గంట వేస్తాను. చాలా ఉంది. అందరికి కలిపి ఒక గరిటె వేస్తా. అందరికి ఒక్కొక్క గరిటె. నేను పుట్టిరాను. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూసిరా కూర కలర్ ఏ కలర్ లో ఉందో ఎట్లా రావాలన్నమాట. వారు వంటగదిలోకి వస్తే వాసనలే మీరు ఒకసారి ఉప్పు చూడండి ఒకసారి. లాగట్లా పోండి, ఫ్యాన్ వేసుకోండి రా. అయినా అంత పెట్టుకోరా. అన్న కదా తీసుకొస్తాను అక్కడికి. అయిపోయింది కూర రెడీ తయార్. కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. అబ్బా అంత కన్ఫర్మ్ ఉందో. సూపర్. పద పద పద. సూపర్ మస్తి. ఇప్పుడు తింటారు, కుమ్ముతారు పిల్లలు. ఇప్పుడే తినేసామండి. కర్రీ అయితే సూపర్ గా ఉంది. ఇంకా వంటగది క్లీన్ చేసుకోవాలి. మా వారు వంట చేశారు కదా, అలా ఉందన్నమాట. సో వంట చేయడమే గ్రేట్ అండి నిజం చెప్పాలంటే. ఇంకా పిల్లలు ఏదైనా మసాలా ఐటెం చేయమని చెప్పారు. నాకైతే ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో బాటిల్స్ ఈరోజు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా టైం పట్టింది అక్కడే. ఇంకా మా వారిని ఈరోజు కొంచెం స్పెషల్గా చేసి పెట్టమంటే, మొన్న చేసినప్పుడు పిల్లలు బాగా ఇష్టపడ్డారు, నాకు కూడా బాగా నచ్చిందని చెప్తే మళ్ళీ ఈరోజు చేయమంటే చేశారు. సో ఇంకా తినేసామండి, ఫుల్గా బాగుంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా గేదెలకి అన్నం వండుతున్నాను. రైస్ కడిగి పెట్టేశాను. వాటికి పాలు సరిగా ఇవ్వట్లేదని చెప్పేసి 1 కేజీ బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇక దాంట్లో తౌడు చెక్క వేసి పెడతామన్నమాట. ఇదిగోండి గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. కర్రీ కొంచెం మిగిలింది, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రేపు తినేయచ్చు వేడి చేసుకొని. ఇక అరుణ్ అయితే పడుకుండిపోయాడండి. ఈరోజు మధ్యాహ్నం కూడా చాలాసేపు సైకిల్తో ఆడుకున్నాడు. వాడు నిద్రపోతున్నాడు. టైం వచ్చేసి 9 అవుతుంది. రేవతి ఏమో వాళ్ళ నాన్నమ్మ గదిలో ఉంది. గేదెలకి అన్నం పెట్టేశానని చెప్పాను కదా, అది కొంచెం ఉందనమాట. అది ఉడికితే నేను కూడా పడుకుండిపోవడమే. అయితే నేను రోజు ఇంటి ముందు ఊడ్చి చల్లేస్తాను నైట్ పూటే. ఈరోజు కొంచెం
బద్దకిచ్చానో మర్చిపోయానో కానీ గుర్తులేదనమాట. ఇంక ఇప్పుడు నేను స్నానం చేసేసాను కాబట్టి ఇప్పుడు వాడి జోరైతే పోను. రేపు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచి ఇంటి ముందు కూర్చి చెల్లేయాలి. ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోను లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. మాకు కూడా చిన్న మోటివేషన్ అనమాట. సో వీడియో లైక్ చేసేయండి ఫ్రెండ్స్. రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.